హాయ్ స్టూడెంట్స్, నేను మీ నరసింహ సార్ను. ఒకవేళ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ఓకేనా జనవరి 6th and 7th అంటున్నారు, కానీ జరగకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఎందుకంటే మొన్నటిదాకా మనం ఎలక్షన్ బిజీలో బీఆర్ఎస్ పార్టీని మనమనంటే ఎవరైతే కాంగ్రెస్కు దానేమంటారు సపోర్ట్గా మనం ప్రచారం చేసాము, బాగా బిజీగా ఉన్నారు. ప్రభుత్వం ఇంత ఇమ్మీడియట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయదు, ఎందుకంటే టైం ఇస్తుంది మీరు చదువుకోవడానికి. ఫర్ సపోజ్ ఒక 3 నెలల సమయం ఉంటే 3 నెలల సమయం ఉంటే పరిస్థితి ఏంటి? 3 నెలల సమయం ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి యాక్చువల్గా? ఈ 3 నెలల్లో చదువుకోవచ్చా? ఓకేనా. చాలామందికి ఏంటంటే డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ డౌట్ ఎక్కడ వస్తుందంటే, మా ఫ్రెండ్స్ దానేమంటారు 10 నెలల నుంచి చదువుతున్నారు, లేదా తెలిసిన వాళ్ళు 2-3 years నుంచి చదువుతున్నారు, లేకపోతే 10 years నుంచి చదువుతున్నారు, 5 years నుంచి చదువుతున్నారు. వాళ్ళకి వస్తే ఉద్యోగం నాకు రాదని ఒక భ్రమలో ఉంటారు యాక్చువల్గా. ఫర్ సపోజ్ ఈ 3 నెలల సమయంలో మీరు గ్రూప్ 2ను క్రాక్ చేయొచ్చు ఓకేనా. ఉండే సబ్జెక్టులు మీకు ఆల్రెడీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. పాలిటీ, నెక్స్ట్ హిస్టరీ, నెక్స్ట్ జాగ్రఫీ, నెక్స్ట్ ఎకానమీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ సిఏ కరెంట్ అఫైర్స్, తర్వాత సోషాలజీ అండ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. అంటే ఇవి కొన్ని క్వశ్చన్స్ మాత్రం వస్తాయి ఓకేనా. వీటిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎన్ని నెలల్లో? 3 monthsలో బ్యాలెన్స్ చేయాలి. నేను ఒకటి మీకు మాత్రం బాగా చెప్తాను యాక్చువల్గా, నేను ఎప్పుడు చెప్తాను, ఇది కూడా చెప్తాను. మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ థింగ్, మీకు నచ్చిన కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. మీకు త్వరగా ఉద్యోగం రావాలంటే పాలిటీకోసారి, హిస్టరీకోసారి, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, సోషాలజీ, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్. వీటికి సంబంధించిన ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సార్ ఉంటాడు యాక్చువల్గా. ఆ సారు చెప్పినట్టు చదవండి, తొందరగా సిలబస్ కంప్లీట్ అవుతుంది ఓకేనా. తొందర సిలబస్ కంప్లీట్ అవుతుంది. మీరు ఈ టైంలో ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నాను, ఈ టైంలో మీరు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు ఓకేనా. ఎక్స్పెరిమెంట్ చేసేంత టైం మీ దగ్గర లేదు ఓకేనా. కాబట్టి తక్కువ టైం ఉంది కాబట్టి, లేదు సార్ నేను ఈ టైంలో బుక్కులు చదువుతా అంటే, చదువుకోవడం తప్పు కాదు యాక్చువల్గా. కోచింగ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు అటు ఇటు ఉన్న సిచ్యువేషన్ వస్తుందా రాదనే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను కూడా. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు బుక్కులు చదువుకోండి, ఓకే, నో ప్రాబ్లం. బుక్కులు చదువుకోండి, డైలీ ఒక ఎగ్జామ్ చేయండి. కానీ నాకు వస్తుందో లేదో అనే డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఏంటంటే, ఈ టైంలో ఎక్స్పెరిమెంట్ చేయొద్దు, ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యండి. అది కూడా ఆన్లైన్లో మాత్రమే జాయిన్ కాండి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు రోజు 8 గంటలు క్లాస్ వింటే 4 గంటలను చదవాలి, ఒక అరగంట ఎగ్జామ్ చేయాలి. అది మీరు చేయలేరు, మీతో కాదు, గుర్తుంచుకోండి ఓకేనా. ఈ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు చెప్పే క్లాసులు వినండి. డైలీ ఒక ఎగ్జామ్. ఈ క్లాసులు వింటే ఏం చేయాలంటే నోట్స్ రాసుకోండి. ఓకేనా, నోట్స్ రాసుకొని స్టాండర్డ్ బుక్స్ కూడా తీసుకోండి, దానికి సంబంధించిన లెసన్ ఏది. ఫర్ సపోజ్ క్లాస్ పాలిటీలో రాజ్యాంగ పరిచయం అనుకోండి, విన్నారనుకోండి క్లాసు. దానికి క్లాసులు వింటూ నోట్స్ రాసుకున్న తర్వాత రాజ్యాంగ పరిచయంలో దానికి సంబంధించిన లెసన్ స్టాండర్డ్ బుక్లో, ఫర్ సపోజ్ కృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్, ఆ బుక్లో చదువుకోండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఏం చేయండి, డైలీ ఒక ఎగ్జామ్ చేయండి. ఒక 30 questions అన్న చేయాలి. ఈ 4 కరెక్ట్ చేయండి. క్లాసులు వింటూ నోట్స్ రాసుకోండి, నోట్స్కి రాసుకున్నాక స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, స్టాండర్డ్ బుక్స్లో ఆ లెసన్ చదువుకోండి. అది చదువుకున్నాక డైలీ ఒక ఎగ్జామ్ చేయండి. ఇవే 4 విషయాలు కంటిన్యూస్గా 3 months చేయండి. మీకు ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి. అది 3 months, 4 months, 5 months పక్కన పెట్టండి. కానీ మాత్రం గుర్తుపెట్టుకోండి, తొందరలోనే ఎగ్జామ్ ఉండబోతున్నాయి. ఎందుకంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే నా తెలిసిన మట్టుకు 50-60%, 70-80% అన్న నిరుద్యోగులు గెలిపించారు యాక్చువల్గా ఓకేనా. నిరుద్యోగులను సాటిస్ఫై చేయడానికి ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు ఓకేనా, నా తెలిసిన మట్టుకు ఖచ్చితంగా వెళ్తారు. దేనికి వెళ్తారు? ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వెళ్తారు. ఇది ఒక సువర్ణ అవకాశం. మళ్ళీ నోటిఫికేషన్ పోతే నోటిఫికేషన్ రాదు, నెగ్లిజెన్సీ పనిచేయదు. మినిమం రోజు ఒక 8 hours చదువుకోండి. ఎంప్లాయీస్ అయితే ఒక 5-6 hours అన్న బ్యాలెన్స్ చేయండి
ఓకేనా. మీరు చదవడమే ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, దెబ్బ తగులుతో ఏం చేస్తారు, మందులు వేసుకోవడమే, ఓకేనా, దాని ఆయింట్మెంట్ పెట్టుకోవడమే. సో వేరే ఆప్షన్ ఉండదు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ షార్ట్ కట్ లేదు. మీరు క్లాసులు వినాలా, నోట్స్ రాసుకోవాలా, డైలీ ఒక ఎగ్జామ్ చేయాలా, స్టాండర్డ్ బుక్స్లో దానికి సంబంధించిన లెసన్ చదువుకోవాలి. ఈ 4 విషయాలు ఎగ్జామ్ రాసే వరకు ముందు రోజు వరకు చేయండి, ఓకేనా. తర్వాత మీరే నాకే ఫోన్ చేసి చెప్తారు, సార్ ఈరోజు నేను ఎగ్జామ్ బాగా రాశానంటే కారణం మీరు చెప్పిన 4 విషయాలని చెప్పేసి. అంతకుమించి ఏమి ఉండదు షార్ట్ కట్, గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా దాని ఏమంటారు బూమ్ బూమ్ బుష్ అని చెప్పారనుకోండి, దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే లైఫ్ నీది, గుర్తుపెట్టుకో, నీ లైఫ్ నీది, ఓకేనా. ఒకసారి నోటిఫికేషన్ పోతే ఇంకోసారి నోటిఫికేషన్ రావడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఇప్పుడు మన నరసింహ అకాడమీ యాప్లో మనం ఏం చేస్తామంటే కేవలం 99 రూపాయలకి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే ప్రతి పేద స్టూడెంట్ ఎవరైనా పర్లేదు, తనకు ఉద్యోగం రావాలి, డబ్బులు ఈ టైంలో అప్పులు చేసి కోచింగ్ సెంటర్లకు వెళ్ళొద్దు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, మీకు నచ్చిందాలో జాయిన్ కండి. నేను 99 రూపాయలకు కోచింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతి పేదవాడు కోచింగ్ తీసుకోవాలి. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న పిల్లలు నా కోచింగ్ సెంటర్లో జాయిన్ కావాలి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ 2-3 500 పెట్టే పరిస్థితుల్లో కొందరు లేరు. అందుకోసం 99 రూపీస్కి క్లాసులు ఇస్తాను. దాదాపు 50% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. డైలీ ఎగ్జామ్స్ ఇస్తాము, షార్ట్ నోట్స్ ఇస్తాము, స్టడీ మెటీరియల్ ఇస్తాము. మీరు బాగా ఎగ్జామ్స్ రాస్తే మీకే మేము ఉల్టా స్టాండర్డ్ బుక్స్ ఫ్రీ ఇస్తాము యాక్చువల్గా, ఓకేనా. క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నాము ఎగ్జామ్ రాసిన వాళ్ళు. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, 9550096412 లేదా 6303361487 కాల్ చేయండి. లేదా దాని ఏమంటారు నరసింహ అకాడమీ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా పర్చేజ్ చేసుకోండి. సో దయచేసి సమయాన్ని మాత్రం వేస్ట్ చేయకండి. నేను మీ మంచి కోసం చెప్తున్నాను, ఓకే. మీరు బాధపడ్డా పర్లేదు, సమయాన్ని మాత్రం వేస్ట్ చేయొద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.